ఒక కుటుంబంలో, ఒక క్రైస్తవ కుటుంబంలో చిన్న బిడ్డ ఉందంట. ఆ పాపకి 23వ కీర్తన తల్లి నేర్పించింది. చూడండి, పిల్లలకి మనం వాక్యాలు కంఠస్థం చేయిస్తాం. ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ టు లెట్ అవర్ చిల్డ్రన్ బై హార్ట్ ద వర్డ్. వాక్యాన్ని కంఠస్థం చేయించడం చాలా దీవెన. ఎందుకంటే ఈ రోజుల్లో షార్ట్స్ వస్తూ ఉన్నాయి. పిల్లలు ఒక్కసారి షార్ట్స్ చూసారంటే అందులో పాటలు, అందులో డైలాగులు ఎక్కడ పడుతున్నారో, ఎలా నేర్చుకుంటున్నారో తెలియదు. కానీ వ్యర్థమైన చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి బ్రెయిన్లోకి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, కొన్ని ట్యూన్స్ కూడా కొంతమంది చెప్తా ఉంటారు. అనుకోవట్లేదు కానీ అక్క, నోట్లోంచి అదే వచ్చేస్తుంది అక్క, ఎక్కడో విన్నాను, అదే తిరుగుతుంది నోట్లో, ఇది వద్దనుకుంటున్నాను కానీ ఇదే ఆలోచిస్తున్నాను కొన్నిసార్లు అని చాలామంది చెప్తా ఉంటారు. కానీ మన పిల్లలకు దేవుని వాక్యం నేర్పించడం చాలా శ్రేష్టమైన అనుభవం. 23వ కీర్తన తల్లి నేర్పించారంట. ఈరోజు 23వ కీర్తన ధ్యానించబోట్లేదు. నేర్పించిన తర్వాత అమ్మ ఏదో పొరపాటు చేసింది. పొరపాటు చేస్తే వాళ్ళ మమ్మీ అన్నారు, ఇవాళ నీకు పనిష్మెంట్, టేబుల్ మీద నీకు భోజనం పెట్టట్లేదు, డైనింగ్ హాల్లో ఒక మూల క్రింద కూర్చొని భోజనం చేయాలని చెప్పారంట. చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది ఈ చిన్నమ్మాయికి. సరే, వాళ్ళ అమ్మ ప్లేట్లో భోజనం పెట్టి అందరు టేబుల్ దగ్గర తింటున్నారు. ఆ అమ్మాయినేమో రూమ్లో ఒక మూల, ఆ డైనింగ్ టేబుల్ ఉన్న రూమ్లో, డైనింగ్ హాల్లో ఒక మూల కూర్చోబెట్టి భోజనం తినిపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అన్నదంట, గట్టిగా చేయి ప్రార్థన, భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తావు కదా, ప్రార్థన చేయనగానే తను యూజువల్గా చేసే ప్రార్థనకు ఒక కొత్త మాట యాడ్ చేసింది. ఏంటి ఆ మాట అంటే, దేవా ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు, మంచి బలం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి అని చేస్తూనే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు అని ఆ కీర్తనలో ఉండే ఆ మాట తీసుకొని చేస్తూ ఉందండి. అంటే అర్థం ఏంటంటే, అమ్మ నాన్న పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వారు శత్రువులు అయిపోయారు, వారి ఎదుట దేవా నాకు భోజనము అంటే. ఆ బిడ్డ చూడండి, వాక్యం మెమరీలో పెట్టుకోవడమే కాదు కానీ దాన్ని తీసి ఎప్పుడు వాడాలో కూడా ఆలోచన చేస్తూ ఉంది. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటున్నామని చాలా ఆనందపడిపోతాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్నామండి, బలమైన వాక్యం మేము వింటున్నామండి, లోతైన ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకున్నామండి, బైబిల్లో ఎన్నో కొత్త విషయాలు దేవుడు దైవజనుల ద్వారా మాకు నేర్పిస్తున్నాడండి అని చాలా ఆనందపడతాం. కానీ నేర్చుకుంటున్నంత వరకేనా, లేకపోతే అనుభవపూర్వకంగా కూడా దేవుని వాక్యాన్ని మనం మన జీవితంలో పాటిస్తున్నామా అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని వినడం ధన్యత, దేవుని వాక్యాన్ని చదవడము ధన్యత. అయితే దేవుని వాక్యాన్ని తమ జీవితాలకు అన్వయించుకొని దేవుని ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా జీవించటము ఇంకా శ్రేష్టమైన ధన్యత.